Hi for Andhra TV subscribers and viewers also. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ఎస్లో మరియు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఏపీవీపీలలో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోని 3 జిల్లాల నుంచి మనకి యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంట్రెస్ట్ ఉండి అర్హత ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఆ యొక్క ఉద్యోగాలు ఏ జిల్లా నుంచి రిలీజ్ అయ్యాయి, అలాగే అందులో ఉన్న ఉద్యోగాల రకాలు ఏంటి, అలాగే వాటికి సంబంధించిన విద్యార్హతలు ఏంటి, జీతాభి వివరాలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్కి సంబంధించిన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో కూడా మీరు జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. అలాగే మన ఛానల్కి సంబంధించిన వెబ్సైట్ని కూడా విజిట్ అవుతుండండి. అక్కడ మీకు అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా అక్కడ లభిస్తూ ఉంటాయి. అలాగే నోటిఫికేషన్స్తో పాటు ఇతర వివరాలన్నీ కూడా అక్కడ మనం అప్డేట్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే ఈరోజు వచ్చిన ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖల ఉద్యోగాలకు సంబంధించి 3 జిల్లాల నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు smartjobsinfo.com అని. సో ఈ యొక్క smartjobsinfo.comలో మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి, అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. లేదా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ట్విట్టర్, అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు. మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది. వీడియోస్కి సంబంధించి ఈ యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి. డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మన యొక్క ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మొట్టమొదటిగా మనకి ఇక్కడ చూసుకుంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్ నెంబర్ 4/4/2020 అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. పత్రికా ప్రకటన చూసుకుంటే కడప జిల్లాలోని జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్లో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లో 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిని పనిచేయటకు గాను బయోమెడికల్ ఇంజనీర్ 2 పోస్టులు, ఓసీ జనరల్ 1, ఎస్సీ జనరల్కి అయితే 1 పోస్టు, అలాగే కౌన్సిలర్స్ 1 పోస్టు, ఓసీ జనరల్కి 1 పోస్ట్ చొప్పున ఈ యొక్క పోస్టులను ఇక్కడ విడుదల చేసి కేటాయించడం అయితే జరిగింది. పైన తెలిపిన పోస్టులకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు కడప వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ను మరియు అప్లికేషన్ ఫార్మ్ను డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయొచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఆఫ్లైన్ మోడ్ ఫిజికల్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ ఫర్ వేరియస్ పోస్ట్ టు వర్క్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ ఏపీవీపీ హాస్పిటల్స్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు అప్లై చేసుకునే టైం అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి రిజిస్టర్ పోస్ట్ కానీ లేకపోతే డైరెక్ట్ పర్సన్ అయిన వెళ్ళి కానీ సబ్మిట్ చేయొచ్చు అని అయితే చెప్పారు. బట్ ఒకవేళ మీరు రిజిస్టర్ పోస్ట్లో పంపించినట్లయితే కనుక పోస్టల్ డిలే అయితే కనుక మాకు ఎలాంటి సంబంధం లేదని అయితే ఇక్కడ వరకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అలాంగ్ విత్ నెసరీ డాక్యుమెంట్ షెల్ బి సబ్మిటెడ్ అట్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీపీ కడప. సెలక్షన్ టు ద పోస్ట్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫైనల్ జనరల్ మెరిట్ rule of reservations. The application is required to visit the YSR Kadapa district official website regularly to keep him or herself update until completion of the recruitment process. The website information is final. For all corrections, no individual correspondence by any means will be entered under my circumstance అనేది ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు అప్లై చేసినప్పటి నుంచి కడప జిల్లా యొక్క వెబ్సైట్ని అయితే మీరు డైలీ సందర్శిస్తూ ఉండండి. అక్కడ మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా, లేకపోతే మెరిట్ లిస్టులు కానీ లేకపోతే సెలక్షన్ ప్రాసెస్ అనే మెరిట్ లిస్టులు అవన్నీ కూడా అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాము. సో మీకు సపరేట్గా అయితే తెలియజేయడం అంటే ఏమీ ఉండదు. వెబ్సైట్లో ఏదైతే వస్తుందో అదే ఫైనల్గా ఉంటుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో
ఇక ఇక్కడ చూసుకుంటే మనకి బయోమెడికల్ ఇంజనీర్కి అయితే 52,000 శాలరీ అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. సో కౌన్సిలర్స్కి అయితే మనకి యాజ్ పర్ ద ఆర్డర్ అప్లికేబుల్ అని అయితే చెప్పింది 21,500 అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే బయోమెడికల్ ఇంజనీర్కి అయితే కనుక మోస్ట్ పాసెస్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్కి అయితే కనుక ఇక్కడ మోస్ట్ పాసెస్ బీఏ సోషల్ వర్కర్ అనేది ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఏ సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్స్ అనేది ఇక్కడైతే ఇచ్చారు, అది మీరు చూసుకోండి. సో మ్యాక్సిమం లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, నాన్ లోకల్ వాళ్ళకి అయితే ఛాన్సెస్ చాలా తక్కువ అయితే ఉంటాయి. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట ఇక్కడ మనకి. ఓసీకి అయితే 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 300 రూపాయలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నో ఎగ్జామ్ ఫీజు అనమాట. ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోండి, అలాగే వెయిటేజ్ అయితే ఇక్కడ చేస్తారు. సో మీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది, అలాగే మీకు ముందు కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్లో కానీ వర్క్ చేసినట్లయితే కనుక, కోవిడ్ డ్యూటీస్లో కానీ వర్క్ చేసినట్లయితే కనుక మీకు వెయిటేజ్ ఎలా ఇస్తారు ఏంటనేది మనం చాలా వీడియోస్లో అయితే చెప్పాము, ఇక్కడ కూడా చూసుకోండి మీరు ఒకసారి. సో ఇక దీని తర్వాత మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ అప్లికేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. సో మీకు ఇక్కడ కావాల్సిన సర్టిఫికేట్లు అలాగే అవి అటెస్టెడ్ చేయించాలా లేకపోతే ఏంటనేది కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు, అవన్నీ చూసుకొని అప్లై చేసుకుని, ఒకవేళ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక ఈ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి సిగ్నేచర్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ చూసుకోండి. సో 24 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈ యొక్క కడప జిల్లా నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి వచ్చిన మొదటి నోటిఫికేషన్ అనమాట. సో మరొక నోటిఫికేషన్ గురించి ఇప్పుడైతే మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని వైద్య విధాన పరిషత్ నుంచి మరొక నోటిఫికేషన్ కూడా అయితే ఇక్కడ మనకి ఈ జిల్లాలో మనకి రిలీజ్ అవడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇది కూడా మనకి కడప జిల్లా నుంచి రిలీజ్ అవడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కడప జిల్లా. సో ఇందులో వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ రిక్రూట్మెంట్ ఆఫ్ థియేటర్ అసిస్టెంట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఆర్ పీరియడ్ ఆఫ్ 1 year టు వర్క్ ఇన్ ఏపీవీపీ హాస్పిటల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సేమ్ ఇంకా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ ఇక్కడ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఓవర్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీపీ కడప ఓ బ్లాక్ న్యూ కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ 18/06/22 టు 24 అంటే 24 తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ విల్ బి నాట్ కన్సిడర్డ్ అని ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇన్కంప్లీట్ అప్లికేషన్ కూడా అయితే మీకు రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే. ఇక థియేటర్ అసిస్టెంట్లు 2 పోస్టులు ఉన్నాయి, OCEE కోటి, ఓసీ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ జనరల్ కోటి, మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్, మస్ట్ హ్యావ్ పుట్ ఇన్ ఏ మినిమం సర్వీస్ ఆఫ్ 5 years ఆఫ్ నర్సింగ్ ఆర్డర్లీగా మీరు వర్క్ చేసినట్లుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. 12,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా కూడా సేమ్ అయితే ఉంటుంది. దాని ఇంకా ముందు అయితే మనం ఏదైతే అప్లికేషన్ చెప్పామో దాని ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోండి. ఇక తర్వాత వచ్చిన మరో జిల్లా నుంచి కూడా అప్డేట్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్ నెంబర్ 4/2022 15/6/2022 మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్ టు వర్క్ ఇన్ ఏపీవీపీ హాస్పిటల్స్ విజయనగరం డిస్టిక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ DCHS విజయనగరం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి 23 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే అప్లై చేసుకుని అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి డైరెక్ట్ పర్సన్ అని వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ పోస్టులు కలిగి ఉన్నాయంటే థియేటర్ అసిస్టెంట్ 1 పోస్టు, HHOHID, అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1, ఆడియోమెట్రిషియన్ 2 పోస్టులు ఉన్నాయన్నమాట. ఓసీ జనరల్కి అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 4 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో థియేటర్ అసిస్టెంట్కి అయితే 10వ తరగతి అయితే పాస్ అయ్యింది, 5 సంవత్సరాలు ఎంఎంఓగా నర్సింగ్ ఆర్డర్లీగా మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్కి అయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ అయితే ఉండాలి. అలాగే ఆడియోమెట్రిషియన్కి అయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఇట్స్ ఈక్వలెంట్ మస్ట్ పాస్ BSc ఆడియాలజీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ RCI రెగ్యులేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక రిజర్వేషన్స్ అండ్ లోకల్ నాన్ లోకల్ అనేది ఇక్కడ చూసుకోండి. ఇక SC ST BC EWS వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి అయితే 10 years, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 500 రూపాయలు ఓసీ క్యాండిడేట్స్కి, BC SC ST వాళ్ళకైతే కనుక 300 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అయితే ఉందన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎక్స్టెన్షన్ అనేది ఉంది. సో ఇక వెయిటేజ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో అన్ని మనకి సేమ్ అయితే ఉంటాయి. సో ఇక కోవిడ్ డ్యూటీస్లో చేసిన వాళ్ళకి కూడా అయితే ఇక్కడ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి, ఈ విధంగా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఫైనల్గా మీరు అడ్రస్ పర్టికులర్స్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్స్ మీరు ఒకవేళ 2 సిమ్లు యూజ్ చేస్తుంటే 2 సిమ్లు కూడా ఇవ్వండి. వర్కింగ్ ఏదైతే ఉంటుందో అదే ఇవ్వండి మోస్ట్లీ. సో ఇక పిన్ నెంబర్ అవన్నీ కూడా ఇవ్వండి. అలాగే మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. సో అక్నాలెడ్జ్మెంట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక కావాల్సిన సర్టిఫికేట్లు అనేది ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఈ యొక్క విజయనగరం జిల్లా నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి వచ్చిన ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఇక మరో జిల్లా లాస్ట్ జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం.
సో ఇక్కడ మనకు చూసుకుంటే మరొక జిల్లా మనం ఏదైతే 3 జిల్లాలను అయితే చెప్పామో అందులో లాస్ట్ జిల్లా వచ్చేసి మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఆఫ్లైన్ మోడ్ ఫిజికల్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ రిక్వైర్మెంట్ బిలో మెన్షన్డ్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్లో మీరు అయితే వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ పర్సన్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. 25 సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం అవుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎస్సీ జనరల్ 1 లోకల్కి అయితే ఇవ్వడం జరిగింది. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ 1 ఓసీ లోకల్కి, అలాగే ఆక్యుపేషన్ థెరపిస్ట్ ఓసీ 1 లోకల్కి అయితే ఇవ్వడం జరిగింది. సో కాంట్రాక్ట్ బేస్లో ఇవన్నీ భర్తీ చేస్తున్నారు. సో ఆక్యుపేషన్ థెరపిస్ట్ వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. సో ఇక్కడ మీకు ల్యాబ్ టెక్నీషియన్కి అయితే ఎంఎల్టీ కోర్స్ కానీ లేకపోతే బీఎస్సీ విత్ ఎంఎల్టీ కోర్స్ కానీ బీఎస్సీ విత్ బీజెడ్సీ ఫస్ట్ క్లాస్ అలాగే బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇవన్నీ కూడా మీరు చేసి ఉండాలి. సో అలాగే రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్కి అయితే కనుక మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ విత్ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ సర్టిఫికేట్ అండ్ షుడ్ బి వ్యాలిడ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆక్యుపేషన్ థెరపిస్ట్కి అయితే మస్ట్ పాసెస్ డిగ్రీ BA ఆర్ BSc ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏ డిప్లొమా ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ అని అయితే చెప్పడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ అన్ని వీడియోస్లలో సేమ్ అయితే ఉంటాయి. ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మీకు 300 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు DD అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అవన్నీ కూడా చూడండి. ఇక్కడ హౌట్ అప్లైన్ అయితే ఇచ్చారు. రిజిస్టర్డ్ పోస్ట్ కానీ లేకపోతే పర్సన్ అయిన వెళ్ళి కానీ విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 25 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. కావాల్సిన సర్టిఫికేట్లన్నీ ఎక్కడైతే ఇచ్చారో అవన్నీ మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కృష్ణా జిల్లా మరియు కడప జిల్లా అలాగే విజయనగరం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇలాంటి సమాచారాన్ని మీ జిల్లాలకు సంబంధించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లాకు సంబంధించిన పేరుని అయితే మెన్షన్ చేస్తూ ఉండండి. ఆ జిల్లాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే మనం ముందుగా చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.